అగ్రిటెక్స్ అనేది చాలా చోట్ల మనం ప్రయత్నాలు చేస్తాను. అగ్రికల్చర్ యూనివర్సిటీ వారైతేనేమి, వ్యవసాయ శాఖ ద్వారా అయితేనేమి, తర్వాత ఇలాంటి హైటెక్స్ అగ్రికల్చర్ వారు కూడా ఇలాంటి ప్రదర్శన క్షేత్రాలు నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడ రైతులు కూడా వివిధ ప్రదర్శన క్షేత్రాల్లో వారికి కొన్ని కొత్త విషయాలు తెలుసుకొని ఆ విషయాల్ని మళ్ళీ వారు పాటించి తర్వాత మిగతా రైతులకు కూడా 1-2 మెలకువలు చెప్పినప్పుడు మనం ఈ కాస్ట్ రిడక్షన్ టెక్నాలజీస్ అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ పంట, ఎక్కువ నికరాదాయాన్ని తీయాలి. ఒక వెరైటీస్ కానీ లేకపోతే హైబ్రిడ్స్ కానీ లేకపోతే బీటీసే ఇంపార్టెంట్ కాదు, సేద్య పద్ధతులు కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఇప్పుడు మారుతున్న వాతావరణంలో సేద్య పద్ధతులు కూడా చాలా అవసరం. ఈ సేద్య పద్ధతిలో ప్రతి పంటకు కూడా మనం వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా రైతులకు వీలైనంత వరకు చేరువగా వెళ్ళి ఏంటి ఖర్చు తక్కువ మార్గాలు ఏమున్నాయి, తక్కువ సేద్య పద్ధతులు తక్కువ ఖర్చుతో ఏమున్నాయి, నికరాదాయాన్ని ఎలా పెంచుకోవాలి అని మనం చాలా మటుకు ప్రయత్నాలు చేస్తున్నాం. అండ్ రైతుల దగ్గరికి తీసుకెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ ప్రయత్నాల్లో భాగంగా వ్యవసాయ ప్రదర్శనశాలలు, క్షేత్ర ప్రదర్శనలో డెమాన్స్ట్రేషన్స్, తర్వాత రైతులతో మమేకం అవటం, రైతులతో ఇంటరాక్షన్ అవ్వటం, ఇవన్నీ కూడా వివిధ రకాలుగా అట్లాగే పత్రికల ద్వారా కూడా ఏదైతే మనం డయాగ్నోస్టిక్ విజిట్స్ ద్వారా కానీ ఏదైతే సమస్యలు మన రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు డాట్ సెంటర్స్ ద్వారా వారు కేవీకే వారు వ్యవసాయ శాఖ వారు అందరూ కూడా అదే రోజు సాయంత్రం కానీ లేకపోతే మరుసటి రోజు కానీ వ్యవసాయ పత్రికలు ఏవైతే ఉన్నాయో లేకపోతే మామూలుగా డైలీ పత్రికలకు కూడా మనం ఈ సమాచారం అందజేస్తున్నాం. ఆ సమాచారాన్ని రైతులు కూడా చాలా మటుకు చదివి పాటించి చాలా మటుకు సేద్య పద్ధతులు పాటిస్తున్నారని చెప్పి గత 2-3 సంవత్సరాల నుంచి వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ ఫోకస్ మాత్రం ముఖ్యంగా తక్కువ ఖర్చుతో ఈ కొత్త సేద్య పద్ధతుల ద్వారా నికరాదాయాన్ని పొందాలనే ఉద్దేశంతో ఇలాంటి ప్రదర్శనశాలలు కూడా మనం చాలా మటుకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హైటెక్స్లో ఈ అగ్రిటెక్స్ అనేది కూడా అలాంటి దానితోటే మనం ముడిపెట్టడం జరిగింది. ఇంకా ఇక్కడ యాంత్రీకరణలో కూడా వివిధ రకాలైనటువంటి యంత్రాలు కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. కాబట్టి నేను కోరేద్దామంటే రైతు సోదరులు, ఇక్కడికి వచ్చినటువంటి రైతు సోదరులు మీరంతా మేము ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ కింద అన్వయించుకుంటున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి రైతులు మీరు పాటించడమే కాకుండా మిగతా రైతుల దగ్గర ఒక 10 మంది దగ్గర రైతులు మీరు చెప్పినప్పుడు ఆ 10 మంది మళ్ళీ దాని ద్వారా లాభాలు పొందినప్పుడు మళ్ళీ ఒక 100 మందికి చెప్పగలుగుతారు. కాబట్టి అలా మనం మెసేజెస్ చాలామంది రైతులకు అందరికీ వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన రైతులకు ముఖ్యంగా విజ్ఞప్తి చేయడం ఏంటంటే మీరు చూసినటువంటివి ఆచరించదగ్గటువంటి, పాటించదగ్గటువంటివి, ఆచరణలో సేద్య పద్ధతులు ఏమున్నాయి, రకాలు ఏమున్నాయి, యంత్రాలు ఏమున్నాయి, ఇవి కొద్దిగా నిశ్చితంగా గమనించి మీరు మీ క్షేత్రాల్లో, మీరు పొలాల్లో పాటించినప్పుడు మిగతా రైతులు కూడా చూసి చాలా మటుకు నేర్చుకొని తర్వాత వారికి ఏదైనా సందేహాలు నివృత్తులు కావాలంటే మన వ్యవసాయ విశ్వవిద్యాలయం కానీ వ్యవసాయ శాఖ అధికారులు కానీ ఉన్నారు. కాబట్టి డాట్ సెంటర్స్కు, కేవీకేస్కు మీరు మళ్ళీ ఫోన్ ద్వారా కానీ లేకపోతే మీ పర్సనల్ విజిట్స్ ద్వారా కానీ వచ్చి అలాంటి విషయాలు తెలుసుకొని మళ్ళీ రైతులకు చేరవేస్తారని నమ్ముతూ ఇలాంటి అగ్రిటెక్స్ కూడా చాలా మటుకు ఇది సిటీలో నిర్వహించినా కానీ కొద్దిమంది రైతులు వచ్చినా కానీ రైతులంతా కూడా చాలా అభ్యుదయ రైతులు కాబట్టి ఖచ్చితంగా వారు పాటించి మిగతా రైతులకు కూడా నేర్పుతారని ఆశిస్తూ ఈ ప్రదర్శనకు, ఈ అగ్రిటెక్స్ ప్రదర్శనశాలకు మీటింగ్కు ఇన్వైట్ చేసినందుకు హైటెక్స్ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.